అసలు మీరు కెరీర్ ఎలా వచ్చారు, అక్కడ మీరు ఖమ్మం కదా మీది, ఎలా వచ్చారు, అక్కడ నుంచి సినిమా మీద ఇంట్రెస్ట్ ఎలా కలిగింది, ఎలా వచ్చారు, అసలు మీ కెరీర్ బిగినింగ్ చెప్పండి. ఇట్స్ అ వెరీ బోరింగ్ క్వశ్చన్ ఫర్ మీ, ఫ్రాంక్లీ సేయింగ్. ఫర్ ఆడియన్స్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. నాకు విసుగు పుట్టింది మన గురించి మనం చెప్పుకోవాలంటే. చలో, నేనేంటంటే నేను పుట్టింది, పెరిగింది, చదువుకుంది మొత్తం ఖమ్మంలోనే. ఓకే. నేను ఎంకామ్ ఎల్ఎల్బి చదువుకున్నాను. నాకు 9th క్లాస్ నుంచే సినిమాలంటే ఇంట్రెస్ట్. దట్ టు ఐ సీరియస్లీ వాంట్ టు బి డైరెక్టర్. ఇంకా దెర్ ఈజ్ నో అదర్ వే అనమాట, ఇంకా వేరేది ఏం లేదు. సో నేను అలాగే డ్రీమ్ చేస్తూ ఉన్నాను. బట్ ఎట్లా ఎంటర్ అవ్వాలి ఏంటి అనేది తెలియదు. ఫినాన్షియల్గా అంటే ఎక్స్ట్రాడినరీ లైఫ్ చూసి ఒక 18 గదులు ఇంట్లో ఉండి సడన్గా 2 rooms హౌస్కి మారిపోయిన ఫినాన్షియల్ కండిషన్స్ వచ్చేసాయి. ఇంకా స్ట్రగుల్లో సినిమా అనే దాన్ని పక్కనే పెట్టాం. బట్ ఏంటి అంటే నేను నా జీవితం మొత్తంలో ఎప్పటికీ యండమూరి గారు ఒకరే గురువు అనమాట. ఆయన బుక్స్ అన్నీ నన్ను బాగా ఇన్స్పైర్ చేస్తూ ఉండేవి. చిన్నప్పటి నుంచి ఉద్యోగాలు చేసుకుంటుండేవాడిని, పార్ట్ టైం జాబ్స్ అవన్నీ. సో దట్ వాజ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అనమాట. యండమూరి గారి బుక్స్, ఇళయరాజా మ్యూజిక్. బట్ సినిమా వచ్చిందానల్లా చూడటం ఇలా జరుగుతూ ఉంది. సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఎలాగైనా 92లో వచ్చేసాను నేను. 92లో వచ్చి ఎట్లా చేయాలో అలా తెలియక విపరీతంగా ట్రై చేశాను. ఒక 7-8 నెలలు అసిస్టెంట్ డైరెక్టర్ ట్రై చేశాను, ఏది దొరకట్లేదు. సరే, ఆ టైంలో ఒకళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా కృష్ణారెడ్డి అని ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆయన నన్ను తీసుకెళ్ళి నేను ఏదైనా చేస్తాను నాకు చూడు అన్నానంటే, అప్పుడు శోభాలత అని ఒక ఆమె ఉన్నది, మేకప్ ఉమెన్. ఆమె దగ్గర టచ్అప్ బాయ్గా నన్ను తెగింపు అనే ఒక సినిమాకి పెట్టారనమాట. సో దట్ టైమ్ ఐ యూస్ టు స్టే ఇన్ సైదాబాద్ కాలనీ, ఇది అటు దిల్సుఖ్ నగర్ సైడ్. అప్పుడే సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చింది 92లో. అసలు బస్సులు కూడా 127F అని ఉండేది ఒకటి. నేను అక్కడి నుంచి బయలుదేరి వచ్చి ట్రై చేద్దామన్నానంటే నాకు వర్కౌట్ అవ్వట్లేదు. పైగా తెగింపు అనే సినిమాకి ఐ వర్క్డ్ ఓన్లీ ఫర్ అరౌండ్ 10 days చేశాను. బట్ నాకు అక్కడ సిస్టమ్ ఒకటి రియలైజ్ అయిపోయాను, ఇంత ఈజీగా అది ఇక్కడ ఫైట్, ఇంకా కొంచెం మనం ఆయుధాలన్నీ ప్రాపర్గా చేసుకురావాలి, దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం అని ఫీల్ అయ్యి వదిలేసి 92లో వెళ్ళిపోయాను నేను మళ్ళీ. దట్ టైమ్ ఐ వాజ్ ఇన్ డిగ్రీ ఫైనల్ ఇయర్, బీకామ్ ఫైనల్ ఇయర్లో. అప్పుడు మళ్ళీ వెళ్ళి మళ్ళీ సేమ్ స్ట్రగుల్, నేను చదువుకుంటున్నాను, ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాను, టీచింగ్ సంథింగ్. ఆ టైంలో అకౌంటెన్సీ చేసి చెప్పేవాళ్ళు. బీకామ్ ఎంకామ్ ఎల్ఎల్బి కూడా చేస్తూ ఉన్నా సైమల్టేనియస్గా. అది పుస్తకం రిలీజ్ అయిపోయింది కదా, చూసుకోలేదా అన్నాడు. నేను రాసిన కథ పుస్తకంలో కూడా వచ్చిందట, అదెక్కడ అని అనేసి మళ్ళీ అన్నీ ఎతికితే దొరకట్లే ఆ పుస్తకం.